ఎక్కడైతే పల్లెల్లో ప్రజలు ఉన్నారో మహాత్మా గాంధీ చెప్పినట్టు పల్లెలే పట్టుకొమ్మలని ఏదైతే చెప్పినారో అక్కడ కొలువుదీరిన గ్రామ పంచాయతీలకు మీరు ఇవాళ కథానాయకులు కథానాయికలు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇంతకుముందు శ్రీనివాస్ యాదవ్ గారు ఒక మంచి మాట చెప్పినారు. ఇవాళ ఇదేదో మీకు వచ్చే డబ్బులు అంటే మీకు ఇచ్చే నిధులు ఇవేదో రేవంత్ రెడ్డి జేబులకి వెళ్ళో లేకపోతే స్పీకర్ ప్రసాద్ గారో లేకపోతే మీ ఎమ్మెల్యే గారు ఇంటి వెనక పొలమమ్మో ఇస్తున్న పైసలు కావు, లేదా ఇక్కడ ఈ వేదిక మీద కూర్చున్న నాయకుల సొంత ఆస్తులు కావు, ఎవరి కూడా ఇవి సొంత పైసలు కావు. ఇవి ప్రజల సొమ్ములే, ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైసలనే మళ్ళీ తిరిగి మనం ప్రజల అవసరాలకు అనుగుణంగా మనం ఖర్చు పెట్టేందుకే మనందరం ప్రజల సొమ్ముకు ధర్మకర్తల్లాగా సర్పంచులుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మనందరం ఉన్నాం. రాజ్యాంగంలో ఏం రాసినారు స్పష్టంగా అంటే, మీకు ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఎక్కడ పల్లెల్లో ప్రజలు ఎంతమంది ఉన్నారు, పట్టణాల్లో ప్రజలు ఎంతమంది ఉన్నారు, దానికి అనుగుణంగా పల్లెల్లో ఎంతమంది ఉంటే దానికి అనుగుణంగా అన్ని డబ్బులు ఫైనాన్స్ కమిషన్ ద్వారా మీకు మంజూరు అవుతాయి. అయితే ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే పైసలు ఏవైతే ఉంటాయో, ఉదాహరణకు రూపాయి వచ్చిందనుకోండి ఫైనాన్స్ కమిషన్ నుంచి, అందులో స్ట్రెయిట్గా గ్రామ పంచాయతీకి 85 పైసలు నేరుగా మీకు ఫైనాన్స్ కమిషన్ డబ్బులు మీకే వస్తాయి. ఒక 10 పైసలు మండల పరిషత్కు పోతాయి, 5 పైసలు మాత్రమే జిల్లా పరిషత్కు పోతాయి. అఫ్కోర్స్ జిల్లా పరిషత్కు మండల పరిషత్కు వేరే నిధులు కూడా అలాగుంటాయి, గ్రామ పంచాయతీ కూడా ఇంకేమైనా ఇతర రెవెన్యూ ఉంటే ఉంటుంది ఫైనాన్స్ కమిషన్ కాకుండా. మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసేది మనం అంటే, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు పైకెళ్ళి రూపాయి వస్తే మనం కూడా ఒక రూపాయి తోడేసి మీకు పల్లె ప్రగతి అనే కార్యక్రమం కింద ప్రతి నెల ఉద్యోగులకు జీతం ఇచ్చినట్టు పల్లెలకు కూడా పల్లె ప్రగతి నిధులు మనం మంజూరు చేసేది. ఇందులో ఎవ్వరికి కూడా ఏలు పెట్టే అవకాశం లేదు, సీదా సర్పంచ్ గారి ఖాతాలో గ్రామ పంచాయతీ ఖాతాలో పైసలు వస్తాయి. నిన్న మొన్న నేను చూసిన ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు, నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ సర్పంచ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇయ్య అంటుండు. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేది ఆయన చేతులు ఏం లేదు, ఇందిరమ్మ కమిటీ ఒకటి పెట్టిండ్రు, కానీ అల్టిమేట్గా గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా ఎవరికి కూడా ఇండ్లు రావు. మొత్తం బాసులు మీరే ఉంటారు, సంతకాలు పెట్టేది మీరే. నెంబర్ 1 యాద పెట్టుకోండి. గ్రామ పంచాయతీ కింద తీర్మానం చేసి ఫలానా వాడు కాంగ్రెస్ వాడు కాబట్టి ఇచ్చిండ్రు, ఇది కరెక్ట్ కాదు అంటే కొట్టుడు పోతుంది, చెల్లదు కూడా చెల్లదు. మీరే బాసులు, మీరే కథానాయకులు తప్ప వాళ్ళ చేతులు ఏముండదు. అట్లాగే రేపు కొత్త పెన్షన్లు ఇచ్చేదున్నా, పెన్షన్లు పెంచేదున్నా, ఇంకేమన్నా కొత్త పథకం పెట్టేదున్నా లిస్టు పెట్టాలి. గ్రామంలో ఎక్కడ పెట్టాలి లిస్టు? గ్రామ పంచాయతీలో పెట్టాలి. పెట్టాలంటే ఎవరు పెట్టాలి? మళ్ళా మీరే, సర్పంచ్ గారు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు. మీరు లేని వాళ్ళదేం నడవదు. ఇన్ని రోజులంటే ఆటలు నడిచినాయి, మీరు లేకుండే సెక్రటరీలను అడ్డం పెట్టుకొని అధికారులను అడ్డం పెట్టుకొని ఆట ఆడింది. ఇప్పుడు నడవయి. ఇప్పుడు మన వాళ్ళు 67 మంది గెలిచారు కాబట్టి మీరు ఎక్కడోళ్ళు అక్కడ ప్రజల కోసం గట్టిగా మాట్లాడతారు కాబట్టి తాండూరులో రేపటి నుంచి కథ మారుతుంది. ఇక వాళ్ళు నాకు తెలిసి అయితే ఈ ఎలక్షన్ చూసినాక, ఇక్కడ రిజల్ట్ చూసినాక జెడ్పీటీసీ ఎంపీటీసీ పెడతారని నేనైతే అనుకుంటలేను. ఎందుకంటే మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడే సీనన్న చెప్పినట్టు అన్ని మనమే గెలిచినాం, కిందికేళ్ళ మీద దాకా మొత్తం గల్లీ టు ఢిల్లీ మనమే గెలిచినట్టువి. కానీ వీళ్ళ ప్రభుత్వం వచ్చినాక